హాయ్! హలో అందరికీ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం 6వ వారం పూజ చేసుకుంటున్నాను. సో, దానికోసమని ఉదయాన్నే లేచేసి నేను బయట క్లీన్ చేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఈరోజు ఇలా. పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. పిండి దీపాల కోసం నేను ఒక ప్లేట్ అనేది తీసుకున్నాను అనమాట. సో, అందులో కొద్దిగా బియ్యం పిండి, ఇంకా అందులోకి పాలు, కొద్దిగా బెల్లం వేసుకొని నేను పిండి కలుపుకుంటున్నాను. ముందుగా ఆ గిన్నెలోకి నేను బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి తర్వాత కొద్దిగా బెల్లం వేసుకున్న తర్వాత నేను పాలు అనేవి యాడ్ చేసుకొని మెత్తగా ముద్దలాగా కలుపుకొని మంచిగా దీపాలు అనేవి నేను తయారు చేశాను అన్నమాట. పాలు కొద్దిగా ఎక్కువ అయ్యాయి, మెత్తగా అయ్యింది. మరీ అలా మెత్తగా అయిపోతే దీపాలు అనేవి క్రాక్స్ వస్తాయన్నమాట. సో, అందుకని చెప్పేసి నేను ఇంకొద్దిగా బియ్యం పిండి అనేది యాడ్ చేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకుంటున్నాను దీపాల కోసం పిండిని. ఇలా ముద్దలా తయారైన తర్వాత నేను దీపాలు అనేవి తయారు చేసుకుంటున్నాను. 8 దీపాలు అనేవి నేను తయారు చేసుకుంటున్నాను. ఒకటి పెద్ద దీపం, 7 దీపాలు కలిపి 7 ఒత్తులు కలిపి ఒక దీపం, ఇంకా మిగిలినవన్నీ కూడా 2 ఒత్తులు వేసేసి ఒక దీపంలాగా తయారు చేసుకుంటాను. పిండితో దీపాలను నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే అన్ని దీపాలు కూడా నేను తయారు చేసుకున్నాను. పిండితో తయారు చేసుకున్న తర్వాత నేను ఈ దీపాలకి గంధం ఇంకా కుంకుమతోని వెంకటేశ్వర స్వామి నామాలు అనేవి పెట్టేసుకున్నాను. అన్ని దీపాలు కూడా తయారు చేసుకోవడం పూర్తయిపోయింది. ఇంక ఇప్పుడు నేను గంధం ఇంకా కుంకుమతోని వెంకటేశ్వర స్వామి నామాలు దీపాల పైన పెట్టుకుంటున్నాను. ఇలా గంధం ఇంకా కుంకుమతోని శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు అనేవి నేను దీపాల పైన పెట్టేసుకున్నాను. అలానే సేమ్ అన్నిటి దీపాల పైన కూడా పెట్టుకుంటున్నాను. గంధం ఇంకా కుంకుమతోని బొట్లు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత నేను ఇంకా స్వామివారి పూజ అనేది స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ బియ్యం, పసుపు, కుంకుమ వేసేసి నేను స్వామివారి ఫొటోస్ ఇంకా విగ్రహం అనేది పెట్టుకున్నాను. క్లాత్ అనేది నేను ఒక 2-3 క్లాత్స్ అనేవి యూస్ చేస్తున్నాను. సో, ఓన్లీ పీఠం పైకే యూస్ చేస్తున్నాను అనమాట క్లాత్స్ సపరేట్గా. ఒక వీక్ ఒకటి అలా వాటర్లో అద్దేసిన తర్వాత నేను ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అనేది యూస్ చేస్తున్నాను అనమాట. కలశం తయారు చేసుకుంటున్నాను. సో, దానికోసం నేను రాగి చెంబుకి వెంకటేశ్వర స్వామి నామాలు బొట్టులాగా పెట్టుకుంటున్నాను గంధం ఇంకా కుంకుమతోని. ఆ రాగి చెంబులో నిండా వాటర్ తీసుకొని అందులోకి అక్షంతలు, పసుపు, కుంకుమ వేసుకొని ఒక పిడికెడు బియ్యం అనేవి నేను రాగి చెంబు కింద వేసుకొని నేను కలశ స్థాపం అనేది చేసుకుంటున్నాను అనమాట. సో, దానికోసం అనేది బొట్లు అనేది పెట్టేసుకున్నాను. కలశం బియ్యం పైన పెట్టేసిన తర్వాత 5 తమలపాకులు పెట్టేసుకొని 5 తమలపాకులు పెట్టుకున్న తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టేసుకొని నేను కలశ స్థాపం అనేది పూర్తి చేసుకున్నాను. ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను కదా, మనం ముడుపు అనేది అయ్యగారి పక్కన మనం ఎవ్రీ టైం పూజ చేసేటప్పుడు ఆ ముడుపులు ఎదురుగా పెట్టుకొని వాటిపైన కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. పూజలో కంపల్సరీ ఉండాలన్నమాట మన ముడుపులు. అలానే కలశం పైన పెట్టుకునే క్లాత్ కూడా ఎవ్రీ వీక్ కొత్తది అయినా యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఒకటే క్లాత్ 7 వీక్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. మన పూజ అయిపోయేంత వరకు కూడా ఒకటే యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే వేరే అయినా యూస్ చేయొచ్చు.
ఇక్కడ నేనైతే మాత్రం పూజ కంప్లీట్‌గా 7 వీక్స్ కూడా పూర్తయ్యేంత వరకు నేను ఒకటే క్లాత్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. సో, ఒకటే యూజ్ చేస్తున్నాననమాట. కలశ స్థాపన అయిపోయిన తర్వాత కలశానికి కూడా కుంకుమతో ఇంకా గంధంతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత స్వామివారికి నేను పువ్వులనేవి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ మాల వేస్తాను కదా ఎవ్రీ టైమ్. సో, ఈ వీక్ కుదరలేదనమాట. సో, నా దగ్గర ఉన్న పువ్వులతోనే నేను పూజ అనేది ఇలా పూర్తి చేసుకుంటున్నాను. దానికోసం నేను ఫొటోస్‌కి, కలశం పైన వెంకటేశ్వర స్వామికి అంతటా కూడా నేను పువ్వులనేవి పెట్టుకుంటున్నాను. మనం వెంకటేశ్వర స్వామి వ్రతం 7 వారాలైనా చేసుకోవచ్చు. కాకపోతే నేనేంది అంటే లాస్ట్ టైం నుండి కూడా వడ్డీ కింద 8వ వారం పెద్దగా చేసుకుంటాననమాట పూజ. సో, ఈ ఇయర్ ఈ టైం కూడా నేను 8వ వారం పెద్దగా చేసుకుంటున్నాను. 7 వారాలు కాకుండా 8వ వారం కూడా నేను వడ్డీ కింద పూజ చేస్తాననమాట. ముందుగా గణపతి పూజ పూర్తి చేసుకున్నాను. గణపతి పూజ పూర్తి అయిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అంగపూజ అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలతోని పూజ, పద్మావతి దేవి అష్టోత్తరాలతోని పూజ, లక్ష్మీదేవి అష్టోత్తరాలతోని కుంకుమార్చన చేసుకున్న తర్వాత నేను తమలపాకులు కింద పెట్టేసుకొని 7 దీపాలు కూడా వెలిగించుకున్న తర్వాత నేను ధూపం అనేది ఇచ్చాననమాట. డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్తో కాకుండా నేను ఇలా అగరబత్తితోని ముట్టించుకుంటున్నాను దీపాలన్నీ, 7 దీపాలు కూడా. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ ఈ రెండే నేను ఎక్కించానన్నమాట. సో, తర్వాత నేను ఇంకా ధూపం ఇచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని నేను హారతి ఇచ్చాను. ఈరోజు ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తశనివార వ్రతం 6వ వారం పూజ పూర్తి చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.